జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేప పరంపరలో వేంచేసిన భాగవత గోష్ఠి అందరికీ కూడా స్వాగత సుమాంజలితో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ కోపకృష్ణ గురురాట్పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధాదావృడామయదీ శాంతోధార జనార్దనార్య తనయం న్యాయాధివాది గురు ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్నే సన్నిధత్తాం హృది. జై శ్రీమన్నారాయణ. నిన్న అవతారిక చెప్పుకున్నాం. ఏమిటి? ఈ నీలా తుంగస్తనగిరి అనేటటువంటి పాసురానికి ముందుగా ఏమిటి ఎలా అని అవునమ్మా. ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాము? ఆండాల్ ప్రసాదించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధ తనియనులకు శ్రీ పిళ్ళై లోకాచార్య జియర్ వారు ప్రసాదించినటువంటి వ్యాఖ్యానాన్ని తెలుసుకుంటున్నాము. అయితే ఈ తనియన్లు ఎవరిచ్చారు అంటే పరాశర భట్టర్ వారు ఇచ్చారు. ఆ పరాశర భట్టర్ వారు ఇచ్చినటువంటి తనియన్లకు పిళ్ళై లోకార్య జియర్ అనేటటువంటి పెద్దలు మహానుభావులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానంతో ఈ తనియన్లను సేవించుకుంటూ ఉంటున్నాము. జయ శ్రీమన్నారాయణ. అయితే ముందుగా ఏమిటి అంటే పరదశలో, ఎక్కడ పరదశ అంటే పరమ పదం అంటాం కదా, వైకుంఠం. ఆ పరం పదంలో పరమాత్మ వేంచేసి ఉన్నటువంటి దశలో పరదశ అంటున్నారు. ఆ పరదశలో ఇక్కడ పరదశలు ఎవరెవరు ఉన్నారు? కుడివైపున లక్ష్మీ పిరాట్టి వేంచేసి ఉన్నది పెరుమాళ్లకు, ఎడం వైపున భూమి పిరాట్టి, ఆ పక్కనే నీలా పిరాట్టి వేంచేసి ఉన్నారు. అయితే ఆ అక్కడ పరంపదంలో పరమాత్మ వేంచేసి ఉన్నప్పుడు ఎవరు పరమాత్మను సేవించాలన్నా, ఎవరు పరమాత్మను కోరుకోవాలన్నా ఎవరి అనుమతి కావాలి? పురుషకారిణిగా పుష్పవాసి అయినటువంటి లక్ష్మీ పిరాట్టిని అనుమతి పొందాలి. అక్కడ ఆమె పురుషకారిణిగా వ్యవహరిస్తుంది. ఒకవేళ భూదేవికి ఏమైనా అవసరమైనా, పక్కన ఉన్నటువంటి నీలాదేవికి అవసరమైనా ఈ లక్ష్మీదేవితోటే పొందటం జరుగుతుంది. పరమాత్మ కైంకర్యం చేయాలన్నా ఈ అమ్మవారి అనుమతితోటే కైంకర్యం చేయటం జరుగుతుంది. అలాగే ఈ భూలోకంలో కృష్ణ పరమాత్మగా ఆ పరవాసుదేవుడు అవతరించినప్పుడు కృష్ణ పరమాత్మను ప్రార్థించాలన్నా, ఆయన్ను సేవించాలన్నా, ఆయన దగ్గర కోరాలన్నా, ఆయన్ను పొందాలన్నా ఎవరి అనుమతితోటి జరుగుతుంది అంటే ఇక్కడ ఆ లక్ష్మీ పిరాట్టి ఎవరిగా ఇక్కడికి వచ్చేశారు అంటే నప్పిన్నై పిరాట్టి. ఆ నప్పిన్నై పిరాట్టి అనుమతితోటే ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ వైకుంఠంలో లక్ష్మీ పిరాట్టి పురుషకారిణి, ఈ భూలోకంలో కృష్ణ పరమాత్మతోటి నప్పిన్నై పిరాట్టి వేంచేసి ఉన్నది. నప్పిన్నై పిరాట్టి పురుషకారిణి. అలా ఆండాల్ తల్లి కూడా కృష్ణ పరమాత్మను పొందటానికి, చేరటానికి, సేవ చేయటానికి, కైంకర్యం చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఆ నప్పిన్నై పిరాట్టి ద్వారానే జరుగుతుంది. ఇక్కడ నప్పిన్నై పిరాట్టి పురుషకారిణి. అలా పురుషకార భూతురాలుగా ఉన్నారు ఇక్కడ నప్పిన్నై పిరాట్టి, అక్కడ లక్ష్మీ పిరాట్టి. అలా వేంచేసి ఉంటే పరంపదంలో సంపత్తంతా ఎవరిది? అమ్మదే, మరొకరిది కాదు. అమ్మ లేకపోతే వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చేసారుగా పరమాత్మ. అక్కడ ఉన్న సంపద అంతా అమ్మదే, ఐశ్వర్యం అంతా అమ్మదే. అలా ఉంటే ఆ సర్వైశ్వర్యము అమ్మదే, అమ్మతోటి స్వామికి వచ్చింది. మరి ఇక్కడ భూలోకంలో కృష్ణ పరమాత్మ వేంచేశారు. ఇక్కడ సర్వసంపద ఎవరిది? నప్పిన్నై పిరాటిది. నప్పిన్నై ఐశ్వర్యమే పరమాత్మకు. నప్పిన్నైని వివాహం అంటే కళ్యాణం చేసుకోవటం వల్లనే కులం వచ్చింది. లేకపోతే కృష్ణయ్య ఎక్కడ అవతరించారు? మధురలో ఉన్నారు. ఈ గొల్ల కులానికి, ఈ రేపల్లెకు, ఈ తిరువాయిప్పాడికి వేంచేశారు. వేంచేసి అమ్మను కళ్యాణం చేసుకున్నారు. ఇప్పుడు కులం వచ్చేసింది. గుణం కూడా అమ్మతోటే వచ్చిందంటారు. ఏంటండి, పరమాత్మకు రక్షణ గుణం ఉన్నది కదా అంటే మరి అమ్మ పక్కన ఉన్నది. పక్కన ఉండి అమ్మ ఏం చేస్తుందట? ఆయన గుణాన్ని పెంపొందింప చేస్తుంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఏం చెప్తుంది? ఇచ్చేసేయి, ఇచ్చేసేయి, వాళ్ళు అడిగారుగా ఎక్కువగా ఇచ్చేసేయి. వాళ్ళు ₹1 అడిగితే ఒక ₹10 ఇవ్వమంటుంది, ఒక 100 అడిగితే ఒక ₹1000 ఇవ్వమంటుంది. ఇచ్చేసేయి, మళ్ళీ మీ పుంస్త్వానికి వైభవానికి కీడు జరగకూడదు.
ఎవరైనా ఈయన పెద్ద ఆయన ఇచ్చే ఆయన బాగా ఇస్తాడట, ఏ ఏమి ఇవ్వలేదే, ఏం మగాడండి, ఏమీ ఇవ్వలేకపోయాడు, ఏదో ఇస్తారన్నారని మీ యొక్క పుష్పానికి లోటు ఏర్పడకూడదు స్వామి, ఇచ్చేసేయి. వాడు ఏమైనా చేసి ఉంటే పాపాలు దోషాలు అవి మీరు ఆలోచన పెట్టకండి, అవన్నీ తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఇచ్చేసేయి అని అమ్మ పక్కన ఉండి మనం అడిగిన వాటికి ఒకంతకు పదింతలో వెయ్యింతలో ఇప్పిచ్చి వేస్తుందన్నమాట. అలా స్వామివారి వైభవాన్ని పెంచుతుంది అమ్మ. ఎక్కడ? వైకుంఠంలో. ఇక్కడ అంతే, ఇక్కడ నప్పిన్నై పిరాటి, అక్కడ లక్ష్మీ పిరాటి, ఇరువురు పురుషకారునిలే, ఇరువురు అలా మనకు ఇప్పిస్తూ ఉంటారనమాట. ఈ పురుషకారిణి అంటే పురుషనోతి. పురు అంటే ఏమిటి? ఎక్కువగా. సనోతి అంటే ఏమిటి? ఇప్పించున్నది, ఎక్కువగా ఇప్పించున్నది. మరి ఇక్కడ పురుషం కరోతి అంటున్నాము. పురుషం కరోతి అంటే ఎవరు? పరమాత్మ, ఇచ్చువాడు. ఆ నారాయణుడు ఒక్కడే పురుషుడు. మిగిలిన వారందరూ కూడా పరమాత్మకు పరతంత్రులు. ఆయన పురుషుడు, స్వతంత్రుడు. మిగిలిన వారందరూ కూడా పరతంత్రులు, ఆయనకు దాసులు. ఆయన శేషభూతులు. వీళ్ళందరూ కూడా పరమాత్మకు దాసులే. శేషత్వము కలిగి ఉన్నారు పరమాత్మ. అలా వీరందరినీ కూడా కాపాడటానికి, రక్షించటానికి, ఇప్పించటానికి అమ్మ పురుషకారిణిగా ఉన్నది. అక్కడ లక్ష్మీ పిరాటి ఎలాగున్నదో ఆ నిత్య విభూతిలో, ఆ పరమపదంలో, ఆ వైకుంఠంలో, ఇక్కడ ఈ లీలా విభూతిలో, ఈ భూలోకంలో ఇక్కడ అమ్మ ఆ విధంగా నప్పిన్నై పిరాటిగా వేయించేసి ఉన్నది. అలా ఆయనకు గుణానికి, శీలానికి తగినట్లుగా కులానికి తగినదై ఉన్నది ఈ నప్పిన్నై పిరాటి. మరి పరమాత్మ ఇచ్చే గుణం ఉన్నది కదా అంటే ఇస్తాడు. మనలో లోపాలు చూస్తే ఆయన ఇవ్వలేడు. మరి అమ్మో తర్వాత చూద్దాంలే, అవేమన్నా ఉంటే మీరు సందేహించకండి, ఇచ్చేసేయండి అంటూ ఆయన వైభవాన్ని పెంచుతుంది. ఎలాగట? మనం ఏమని కోరుకున్నాము? ఈ తిరుప్పావై దివ్య ప్రబంధానికి స్వామి ఒక మంచి ఆచార్యుని అనుగ్రహించి కొంచెం వ్యాఖ్యానం చెప్పించవయ్యా అని మనం ఏదో ప్రార్థన చేస్తే అమ్మ ఏం చేసింది? ఆ ప్రార్థన విని ఆ స్వామికి చెప్పి ఒక తిరుప్పావై దివ్య ప్రబంధానికే కాక తిరుప్పళ్ళాండుకు, తిరుప్పళ్ళియోజెచ్చికి, కన్నినిన్ సిరుత్తాంబుకు అలా చెప్పి 4000 పాసురాలకి చక్కగా మనకి అనుగ్రహింపచేసింది. అలాంటి అమ్మ మనం ఒకటి కోరితే ఎక్కువగా ఇప్పించేటటువంటి అమ్మ అన్నమాట. అలా వేయించేసి ఉన్నది ఈ నప్పిన్నై పిరాటి. పెరిమాళ్లకు తగ్గట్టుగా, ఆయన గుణానికి తగ్గట్టుగా, ఆయన గుణ వైభవాన్ని పెంచటానికి అలా అమ్మ పక్కన వేయించేసి ఉన్నదన్నమాట. ఐశ్వర్యమంతా అమ్మదే అంటున్నాం. ఇక్కడ నప్పిన్నై పిరాటి బాగా సంపద కలిగినటువంటిది. స్వామివారు సంపద కలిగిన వారే. కానీ అమ్మతోటే ఏమంటారు? అరే వీడికి ఇంతకుముందు ఏమీ లేదు, ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత వీడి ఐశ్వర్యం బాగా పెరిగిపోయిందిలే అంటారు మామూలు జనులల్లో కూడా కదా. అలాగే అమ్మతోటి ఆయనకు గుణము, కులము, ఐశ్వర్యము అన్నీ వచ్చాయండి. పెరుమాళ్ళకు తగ్గినటువంటి అమ్మాయే ఈ నప్పిన్నై పిరాటి అన్నట్టుగా తెలియచెప్తున్నారు. నెక్స్ట్ ఈ తనియన్ ఉంది కదా, ఏమిటా తనియన్? నీళాతుంగ స్తనగిరి, మనం మొదటిగా సేవించుకునేటటువంటి తనియను. మరి ఆ తనియని ఎవరిచ్చారు అంటే పరాశర భట్టర్ వారు ఇచ్చారు. ఎలా ఇచ్చారు, ఏ సమయంలో ఇవ్వబడింది అనేది మనం కొంచెం తెలుసుకుందాము. ఈ పరాశర భట్టర్ వారు శ్రీరంగంలో వేంచేసి ఉన్నారు. ఎప్పుడూ రంగనాథుడిని సేవించుకునేవారు. ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు ఆయన మీద పాడారు. అలా సేవించబట్టే మనం ఈవేళ గుణరత్న కోసం చదువుతూ ఉంటే అమ్మ వైభవము, అమ్మ పెరుమాళ్లతోటి కూడి ఉన్నటువంటి వైభవము, అమ్మ కనుసైగలతోటి పెరుమాళ్ళు సృష్టించిన వైభవం, ఇవన్నీ ఎలా తెలుసుకుంటున్నాము? దీపరేఖ అమ్మ. అలా ఆయన అనుగ్రహించబట్టే మనం తెలుసుకుంటున్నాం. అటువంటి పెద్దలు, మహానుభావులు, పరమకారుణీకులు అయినటువంటి ఈ పరాశర భట్టర్ వారు శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి సమయంలో అక్కడ ప్రాకారాల నిర్మాణం జరుగుతుంది. అకళంక నాట్టాన్ అనేటటువంటి రాజు ఆ నిర్మాణంలో పిళ్ళై ఆల్వాన్ అనేటటువంటి ఒక ఆచార్యులు పెద్దలు ఉన్నారు. ఆయన తిరుమాలిగ ఉన్నది. ఆ నిర్మాణంలో ఈయన తిరుమాలిగను తొలగించవలసి వచ్చింది రాజుగారి అనుమతి మీదికి. పాపం అప్పుడు ఆయన బాధపడ్డాడట. ఆ పరాశర భట్టర్ వారిని కోరారు. ఆ పిళ్ళై ఆల్వాన్ అనేటటువంటి వారు, మీ తండ్రి గారు కూరత్తాల్వాను ఆ ఆచార్యుల దగ్గర ఈ అకలంక నాట్టాన్ అనేటటువంటి వారు శిష్యులు ఇప్పుడు నా తిరుమాలిగను తొలగించాలనుకుంటున్నారు.
నేను విడిచి ఎక్కడికి వెళ్ళలేనయ్యా, రంగనాథుని విడచి. ఈ వయస్సులో ఆయన్ను సేవించుకోవాలి, ఆయనకు దగ్గరగా ఉండాలనే తాపత్రయం నాకు వయస్సు మీరినది కాబట్టి నేను వేరొక చోట ఉండలేను అని కోరారు. కోరితే పరాశర భట్టర్ వారు ఆ అకలంకాటాన్ రాజుల వారికి తెలియచెప్పారు. మహారాజా, మీరు ప్రాకార నిర్మాణం చేస్తే రంగనాథుడికి రక్షకము అనుకుంటున్నారు. అంతకు మించిన రక్షకం ఏమిటో తెలుసా? అందరి దృష్టులు పడి రంగనాథుడి ఇబ్బంది పడకుండా ఇటువంటి పెద్దలు మంగళాశాసనం చేస్తూ ఉంటారు కనుక ఇటువంటి పెద్దలు కూడా ఆ ప్రాకారము కంటే ఎక్కువగా ఉండవలసిన వారు అని తెలియచెప్పారు. తెలియచెప్పినా ఆ రాజు వినలేదు. వినకుండా ఆ పిల్లయ్య ఆల్వాన్ అనేటటువంటి పెద్దల తిరుమాలిగను తొలగించి వేసేశారు. అలా తొలగించి వేసేటప్పటికీ పరాశర భట్టర్ వారికి బాధ కలిగిందట. అయ్యో, ఒక భాగవతోత్తముడి తిరుమాలిగ తొలగిపోయింది, చెప్పినా వినలేదు ఈ రాజుగారు అని బాధపడి ఆ దుఃఖముతోటి ఆయన శ్రీరంగాన్ని వదిలి శ్రీరంగానికి ఉత్తరంగా వేంచేసి ఉన్నటువంటి తిరుక్కోట్యూర్ అనేటటువంటి దివ్య దేశానికి వేంచేశారు. అక్కడే 12 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఉన్నారు. ఆ దివ్యదేశం కూడా గొప్పది. ఎందుకంటే భగవద్ రామానుజుల వారు జనులందరూ కూడా దిద్దుబాటు కావాలి అని గోపురం పైకి ఎక్కి తిరుమంత్రాన్ని వెదజల్లినటువంటి ప్రదేశం, గొప్ప ప్రదేశంలోనే ఉన్నారు. కానీ దుఃఖం అయితే ఉంది, రంగనాథుడికి దూరంగా ఉన్నాను అని. అటువంటి సమయంలో నంజీయర్ గారు వేంచేశారు. వేంచేసి స్వామి ఆయన్ను ప్రార్థన చేశారట. ఆచార్యులు కదా, చూసిన వెంటనే ఒక ఆనందం. అందులో దుఃఖంలో ఉన్నారు ఆచార్యులంటే ఇంకా బాధ శిష్యులకు. అలా వెళ్ళి ప్రార్థన చేసి, స్వామి మీరు ఆండాల్ అమ్మ పైన ఒక తనియన్ను, ఆల్వార్ల పైన ఒక తనియన్ను సేవించరాదా అన్నారట. అప్పుడు ఆయన ఆనందపడ్డాడట. ఈ సమయంలో నేను సేవించడమే ఉత్తమమైనది అని ఆ నంజీయర్ చెప్పిన మాటలు విని చక్కగా 2 తనియన్లని ఇచ్చారు పరాశర భట్టర్ వారు. ఏమేమిటి అవి? ఒకటి అమ్మవారు అంటే ఆండాల్ తల్లిపై ఇచ్చినటువంటి తనియన్ నీళాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం, మీకు వచ్చు చక్కగా. నెక్స్ట్ మనం పొదు తనియన్లలో అంటే ప్రార్థనా తనియన్లలో సేవిస్తూ ఉంటామే, భూతం సరచ్చ మహదాహ్వయ భట్టనాథ అంటూ ఆల్వార్ల తనియను. అందులో అందరు ఆల్వార్ల నామాలు వస్తాయి, వాళ్ళకు నమస్కరించుకున్న అర్థం వస్తుంది కదా. ఆ 2 తనియన్లను పరాశర భట్టర్ వారు అక్కడ తిరుక్కోటియూరులో వేంచేసి ఉన్నటువంటి సమయంలో రంగనాథుణ్ణి దూరమయ్యాననేటటువంటి దుఃఖంలో ఉన్నప్పుడు మనందరికీ భోగ్యంగా ఈ తనియన్లను అనుగ్రహించారు పరాశర భట్టర్ వారు. అలా అంటే ఇది దక్షిణాన ఉన్న తెన్నాడు, ఉత్తరాన ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా దేశమంతా కూడా వడనాడుగా భావిస్తామన్నమాట. తిరుప్పావైకి ఒక వ్యాఖ్యార్థంగా తిరుప్పావై మొత్తం ఏమిటయ్యా అర్థం అంటే ఇదండి అని చెప్పేటట్టుగా మనకు నీలాతుంగ స్తనగిరి తనియన్ను చక్కగా అనుగ్రహించారు పరాశర భట్టర్ వారు. అలా భోగ్యంగా ఉన్నటువంటి ఈ తనియను ఆ విధంగా మనకు లభ్యమయ్యింది. అయితే చేతనులందరూ, చేతనులంటే ఎవరు? ఈ జీవులు, ఈ భూమిపై ఉండేటటువంటి జీవులందరూ కూడా, ఈ చేతనులందరూ, ఈ జీవులందరూ కూడా పరమాత్మను సేవించాలి, పరమాత్మకు పరతంత్రులై ఉండాలి. అదే కదా, యజమాని శేషి, వీళ్ళందరూ కూడా శేషభూతులు. యజమాని శేషిత్వం, వీరందరూ శేషత్వం. శేషిత్వం అంటే యజమాని, ఆర్డర్ వేసేవాడు. శేషత్వం అంటే దాసులు, ఆయన ఏది చెప్తే అది చేసేటటువంటి వాళ్ళు అనమాట. అలా ఉన్నారు. అయితే దానిని మర్చిపోయారు ఈ జీవులందరూ కూడా, అంటే ఈ చేతనులందరూ కూడా మర్చిపోయి ఈ మాయలో పడిపోయారు. ఈ కర్మలలో, ఈ భూమిలో, ఈ కర్మభూమిలో, ఈ మాయలలో, ఈ ప్రకృతిలో చిక్కుకొనిపోయి ఆ విషయాన్ని మరచిపోయి వీరు మర్చిపోయారు. వీరు అడిగితే చేద్దాంలేని పరమాత్మ కూడా ఆయన కూడా చేయకుండా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? చేతనులు వచ్చేసి అనాది ప్రకృతిసే మోహితులయ్యి ఏదో మత్తు పదార్థాన్ని స్వీకరించిన వారి వలె వీళ్ళు అలా మత్తులో ఉండిపోయారు. వీళ్లను దిద్దుబాటు చేయాలి అనేటటువంటి ధర్మం కలిగినటువంటి పరమాత్మ కూడా వారు అడగలేదు కదా
అని ఆయన ఊరుకుండిపోయారన్నమాట. అలా ఉన్నటువంటి వారిని అమ్మ గమనించి అప్పుడు అనుకున్నదట ఆండాళ్ళ తల్లి ఏమని, ఈ ప్రపంచమంతా మత్తు అని చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ప్రపంచంలోనే రేపల్లె ఉన్నది. రేపల్లెలో ఉండేటటువంటి ఈ గోపికలే కొంతమంది గోపికలు నిద్రిస్తూ ఉంటే కొంతమంది గోపికలు వారిని నిద్రలేపుతూ ఉన్నారు. మరి వాళ్ళు అలా ఉన్నారు కదా, కొంతమంది నిద్రలేపుతున్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు. అందరూ కలుసుకొని పరమపదయాత్రకు పోదాం. మనం ఎలా చేస్తాం, గోష్ఠిగా దివ్యక్షేత్రాలకు వెళ్దాము అని అందరికీ చెప్తాం. మేము దివ్యక్షేత్రాలకు వెళ్తున్నామండి, పలానా తారీఖున మేము ఇంతమంది వెళ్తున్నామండి, ఇన్ని బస్సులు వెళ్తున్నాము అని. అలా వాళ్ళు కూడా అందరూ సంబరంగా దివ్యక్షేత్రాల యాత్రకు మనం వెళ్ళినట్టుగా వాళ్ళు పరమపద యాత్ర చేయాలి అనుకున్నారు. అప్పుడు ఆండాళ్ళు దాన్ని గమనించి అనుకున్నదట, రేపల్లె వాసులు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ పరమపదనాథుణ్ణి పొందాలనుకున్నారు కదా, మనం కూడా అలా ప్రయత్నం చేస్తే తప్పేమిటి అని ఆమెకు ఆ గమనం వస్తే తాను కూడా రేపల్లెవాసులు ఎలాగైతే కృష్ణ పరమాత్మను పొందాలనుకున్నారో అలాగా వాళ్ళలాగే అనుకరించి, ఎలాగూ రేపల్లెవాసులు ఎలా ఉంటారు, గోపికలు కొప్పులు కట్టుకొని పరిమళ భరితమైనటువంటి పుష్పాలను ధరించి ఎప్పుడు కూడా ఆ గొల్ల వేషాలలో ఈ మజ్జిగలను జిలుకుతూ ఎలా అయితే వాళ్ళు ఉంటారో ఆ విధంగా అనుకరించేసింది. ఎలా మనం చిన్నపిల్లవాడికి పదాలు పలికిస్తాం, అత్త అనమంటే వాడు అత్త అంటాడు. అదే అంటే ఏంటి, ఎలా మనం చెప్తే అలా అనుకరిస్తాడు అనమాట. అలాగే ఆండాళ్ళ తల్లి కూడా గోపికలు ఎలాగ రేపల్లెవాసులైనటువంటి పెన్బిళ్ళాయ్ అంటాం కదా ఆడపిల్లలని, వాళ్ళు ఎలా అయితే అనుకరించారో ఆ విధంగా ఈ ఆండాళ్ళ తల్లి కూడా అనుకరింప చేసిందనమాట. అలా అనుకరణ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది, నిద్రలేపుతుంది. అక్కడ పెరిమాళ్ళు ఆయన ఏమిటి, చక్కగా ఆయన బాధ్యత యజమాని కదా, మరి దిద్దుబాటు చేసుకోవాలి కదా అందరినీ. అది కూడా వీళ్ళు అడిగినప్పుడు చేద్దాంలే అన్నట్టుగా ఆయన కూడా నప్పిన్నై పిరాట్టి యొక్క వక్షస్థలంపై తలను వాల్చి నిద్రపోతూ ఉన్నారు చక్కగా. అలా పవళించి ఉన్నటువంటి పెరిమాళ్లను కూడా నిద్రలేపుతూ ఉన్నది అంటూ మనకు ముందు అవతారిక. ఇప్పుడు ఒకసారి ఆ నప్పిన్నై పిరాట్టి అంటే నీలాతుంగ స్తనగిరి పరాశర భట్టర్ వారు అనుగ్రహించారని చెప్పుకున్నాం కదా, ఆ తనియన్ను సేవించుకొని ఆ ప్రతిపదార్థాన్ని తెలుసుకొని అంత భోగ్యమైన తనియన్లో ఏమనుగ్రహిస్తున్నారో కొంచెంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తనియన్ సేవించుకుందాం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాఢ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీల అంటే ఎవరు, నప్పిన్నై పిరాటి. తుంగ ఆ నప్పిన్నై పిరాటి యొక్క ఉన్నతమైన స్తనగిరి తటి సుప్తం ఆ స్థనములు అనేటటువంటి పర్వతాలపై నిదురించుచున్నట్టి స్వచిష్టాయాం తాను అనుభవించి విడచిన స్రజిని గళితం ఆ మాలికలను కట్టేసిందట, పరమాత్మను బంధించి వేసింది. తాను అలంకరించుకున్నటువంటి మాలికలను తీసి పరమాత్మను కట్టివేసింది. కృష్ణం శ్రీకృష్ణుని ఉద్బోధ్య లేపి శృతి శత శిరః వేదముల యొక్క శిరస్థానం నుండి ఉపనిషత్తుల వల్ల సిద్ధం ఏర్పడిన స్వం తన యొక్క పారార్థ్యం పారతంత్రమును అధ్యాపయంతి ఒక అధ్యాపకురాల్లాగా ఒక ఉపాధ్యాయురాల్లాగా తెలియజేస్తూ బలాత్కృత్య ఎలా తెలియజేసింది, పిల్లవాడున్నాడు ఊరక చెప్తూ ఉంటే వాడు వింటాడా, వాడికి ఏదో ఒకటి చాక్లెట్ ఇచ్చో కూర్చోబెట్టో లేకపోతే కట్టి వేసో చెప్పవలసి వస్తుంది కదా. ఆ విధంగా ఆండాళ్ళ తల్లి కూడా ఆయన్ను తన యొక్క పుష్ప మాలికలతోటి కట్టివేసి ఒక ఉపాధ్యాయురాల్లాగా చెబుతూ ఉన్నదన్నమాట. యా గోదా ఏ ఆండాళ్ళ తల్లి భుంక్తే అనుభవించుచున్నదో తస్యై అట్టి తల్లి కొరకు భూయః భూయః కాలమున్నంత వరకు ఇదం నమః ఈ మా ప్రణామములు అస్తు అగుగాక. ఎంత భోగ్యంగా చెప్తున్నారండి. ఇది ఆండాళ్ళ తల్లి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎందుకు చెప్పాలి అంటే సర్వేశ్వరుణ్ణి ఆమె లేపి మనపై కటాక్షం కురిపించమని మన కోసము ఆమె ప్రార్థన చేస్తుంది. అటువంటి ప్రార్థన చేసి అటువంటి అద్భుతాన్ని ఈ జీవులకు అందించినటువంటి ఆండాళ్ళ తల్లికి ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. అటువంటి అమ్మకు ప్రణామములు అగుగాక
ఎప్పటికీ అంటూ ఇక్కడ మనకు ఇదం ఇదం నమః అంటూ తెలియచెప్పారా. అలాగే భూయః భూయః కాలం ఉన్నంత వరకు ఏది ఈ ఒక్కరోజు నమస్కారమో, ఈ ధనుర్మాసం నెల రోజులు నమస్కారమో కాదు, కాలం ఉన్నంత వరకు ప్రణామములు మరలా ప్రణామములే అందచేస్తున్నాము కాక అంటూ పరాశర భట్టర్ వారు ఆండాళ్ తల్లికి భోగ్యంగా ఇచ్చినటువంటి తనియన్ అన్నమాట. ఇప్పుడు మనం ఆ తనియన్కు వ్యాఖ్యానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తాత్పర్యం తెలుసుకుందాం, ఆ తర్వాత వ్యాఖ్యానంలోకి వెళ్దాం. శేషత్వం అంటే ఏమిటి? జీవులు ఇష్టముతోటి పరమాత్మకు సేవ చేయటం. శేషిత్వము అంటే ఏమిటి? యజమాని పరమాత్మ, సేవలు గైకునేవాడు అని అర్థం. అవి రెండు గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళందరూ ఎటు చెదిరిపోకుండా మరి సేవ చేయవలసినటువంటి బాధ్యత ఈ పిల్లలదే, ఈ జీవులదే. కానీ వీళ్ళందరూ తెలుసుకోలేకపోయారు. మరి వాళ్ళు చెదిరిపోతున్నారు, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అలా చెదిరిపోకుండా రక్షించుకోవలసినది ఎవరు? యజమానివి నీవే కదా, నీవు రక్షించుకోవాలి. అలా రక్షించుకోక పడుకుంటే ఆ పడుకున్న ఆయన్ను నిద్రలేపి అయ్యా నీ బాధ్యత ఇదయ్యా అంటూ గుర్తు చేస్తుంది. ఎవరికి గుర్తు చేస్తుంది అంటే వేదాలనే అనుగ్రహించినటువంటి పరమాత్మకే ఈమె ఉపాధ్యాయురాలై, అధ్యాపకురాలై, ఒక టీచర్ అయ్యి ఆయన ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉన్నది అమ్మ. మరి వేదాలలో చెప్పినదే కదండి ఈ ధర్మం, మరి వేదాలు ఇచ్చిన వాడు పరమాత్మే కదండి, మళ్ళీ ఆయనకు చెప్పడం ఏమిటండి అంటే ఆయన నీలమ్మ దగ్గర చక్కగా పవళించి ఉన్నాడు. ఆయనను నిద్రలేపి ఆయనకు ఈ యొక్క ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. మరి వారి భారమంతయు వహించవలసినటువంటి ధర్మము నీదై ఉండగా చేతనుల విషయంలో గుర్తించి అతనిపై ఆ భారము మోపినప్పుడే ఆ భగవంతుడు బాధ్యతను వహిస్తాడు అని అమ్మ గమనించి ఆయనకు చెబుతూ ఉన్నది. మరి అలా పరమాత్మగాన అనుకుంటే ఆయన ఇంకా నిద్రిస్తాడా? లేదండి, విశ్రాంతి సున్నా. ఏమ నిద్ర లేపుతుంది బాధ్యతగా అంటే బాధ్యతను అలా పక్కన పెట్టి పాపం ఆయన ఏదో యోగ నిద్ర పోతున్నాడు. లేకపోతే ఆయన నిద్ర ఎక్కడ పోతాడండి? మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని తీర్చాలి, ఎన్ని ఇవ్వాలి, ఎంత కాపాడాలి, ఎంత రక్షణ చెయ్యాలి. అందుకని ఏమంటున్నారు, ఇది కాకపోతే అలాగాన అయితే ఆయనకు విశ్రాంతి సున్నా అంటూ తెలియచెప్తున్నారనమాట. కానీ లోకుల ఆ సంబంధమును మరచి స్వతంత్రులమని తలచి వారుగా బ్రతికేస్తూ ఉన్నారు. మనం పరతంత్రులము, పరమాత్మకు సేవ చేయవలసిన వాళ్ళము, పరమాత్మకు దాసులము, మన స్వరూపం ఏమిటి? దాసత్వమే కదా అని మరచి వీళ్ళు స్వతంత్రుల్లాగా బ్రతుకుతూ ఉన్నారు. అలా ఈ పరమాత్మ ఏమో వాళ్ళు అడిగినప్పుడు చేయవచ్చులే అన్నట్టుగా తన ధర్మాన్ని పక్కన పెట్టేసి ఆ నీలాతుంగ స్థనగిరి అన్నాం కదా, అంటే నప్పిన్నై పిరాటి యొక్క స్థనములపై తన తలను వాల్చుకొని ఆ పర్వతాలపై పడుకొని నిద్రపోతున్నాడండి. అటువంటి నిద్రపోయేటటువంటి ఆయనను ఈమె మాలికలచే కట్టి అంటే బంధించి ఆయనను అప్పుడు నిద్రలేపి మనందరినీ కటాక్షింపచేసేటట్టుగా చేస్తున్నది అంటూ ఈమె తెలియచెప్పింది. అంటే లోకాలను ఉద్ధరించవలసినటువంటి వాడవు నీవు, వాటిని మరచి నీవు నిద్రపోవటం ఏమిటి? లేయవయ్యా, ఈ లోకాలను ఉద్ధరించవయ్యా అంటూ నిద్రలేపుతుంది. అలా చెంతకేగి అతనిని మేల్కొనిపి జీవులు మరచిన తమ పారతంత్రమును అతనికి తెలియపరచి, జీవులు మరచిపోయారండి పారతంత్రాన్ని, మీరు మరి మీ ధర్మాన్ని పాటించకపోతే ఎలాగో అంటూ వీరు మరచినటువంటి పారతంత్రాన్ని పరమాత్మకు తెలిపి ఆ రక్షించే బాధ్యతను మళ్ళీ పరమాత్మకు గుర్తు చేయొచ్చు. అట్టి మహోపకారమునొసరించిన ఆమెకు మనము ఎన్ని వందనములు తెలుపుకున్నా తగదు, సరిపోదు అంటున్నారనమాట. అంటే ఈ ఉపనిషత్తులు ఏమిటి? వేదాలకు శిరస్సుల వంటివి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనము? శృతి శత శిరః, వేదముల యొక్క శిరస్థానమున ఉండేటటువంటి ఉపనిషత్తులు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ ఉపనిషత్తులు ఎవరిచ్చారండి? వేదానికి ఉపనిషత్తులు శిరస్సుల్లాగా ఉన్నాయి. అలా ఈ ఉపనిషత్తులు ఇచ్చినటువంటి వాడు, వేదాలను ఇచ్చినటువంటి వాడు బ్రహ్మను తన నాభికమలం నుండి సృష్టింపచేసి ఆయనకు వేదాలను ఇచ్చి లోకమంతా కూడా సృష్టింపచేపించినటువంటి వాడికి ఏం ఉపదేశం చేస్తున్నది? ఏం ఉపదేశం చేస్తున్నది? వేదములలో చెప్పబడినదే. దానినే ఉపదేశం చేస్తూ స్వామి సంబంధాన్ని తెలియచేస్తుంది. నువ్వు స్వామివి, మేమందరం నీ వారము.
అనేటటువంటి సంబంధాన్ని ఆమె పాఠంగా చెప్పి ఆ యొక్క పరమాత్మకే, ఆ యొక్క గురువుకే, వేదాలు ఇచ్చినటువంటి వాడు కదా గురువు, మరి ఆ గురువుకే గురువు అయిపోయింది మన ఆండాళ్ళ తల్లి. ఎలా నిర్బంధించింది పరమాత్మను అంటే, ఈ పరమాత్మ ఎవరికి కట్టుబడతాడండి? ప్రేమకు కట్టుబడతాడు. అదే కదా మనకు తెలిసింది. మనకు చక్కగా పెరియాళ్వార్ల తిరుమజలో పెరియాళ్వార్లు అనుగ్రహించింది అదే కదా. ఆ యశోద తల్లి ప్రేమతోటి రోటికి కట్టివేస్తే కట్టబడ్డాడు. ఈ సన్నివేశాన్ని నమ్మాళ్వార్లు తలుచుకొని మూర్ఛిల్లిపోయారు ఈ దామోదర వ్యాఖ్యానాన్ని. అలా ఆ రోజు యశోద తోటి ఆమె ప్రేమతోటి నిన్ను కట్టిపడి వేసింది. ఈరోజు ఈ నప్పిన్నై పిరాట్టి ప్రేమతోటి ఆ మాలికలతోటి మిమ్మల్ని కట్టివేసింది. ఈ రెండు సందర్భాలను ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు చక్కగా. ఒకటి యశోద తల్లి చేతిలో, రెండు ఆండాళ్ళ చేతిలో కట్టుబడ్డాడు. అలా ఆమెమో పాపం ఆ చిలికి 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 ఉన్నటువంటి తాళ్ళను తెచ్చి ముళ్ళు వేస్తే మళ్ళీ అది పోయి మళ్ళీ ఒక తాడుని తెచ్చి ముళ్ళు వేసి అలా 8 ముళ్ళు వేసి అష్టాక్షరి మంత్రంగా తాడుతోటి కట్టివేసిందయ్యా నీ ఉదరాన్ని. ఈవేళ ఈమె ఎలా కట్టివేసిందో తెలుసా? ఆమె వేసుకుని అంటే మెడలో ధరించి విడచినటువంటి మాలలతోటి నిన్ను కట్టివేసింది. ఇలా ఒకమ్మ తాడుతోటి, ఒకమ్మ తిరుమాలిగలతోటి కట్టిపడి వేసింది స్వామి. స్వామి ఇలా నిర్బంధించి చెప్తుంది. ఆయన వినలేదు. ఆయన ఎవరి ప్రేమలోనో ఉండిపోయాడు. మరి ఆయన బాధ్యత ఏమిటి? ఒక్కళ్ళకి ఆయన ప్రేమ పంచేవాడా? కాదు కదా కృష్ణయ్య. అందరికీ కావలసిన వాడు, అందరికీ ప్రేమ పంచవలసినటువంటి వాడు, అందరినీ రక్షణ చేయవలసినటువంటి వాడు. మరి అటువంటి వాడు మరచిపోయి ఉంటే ఆయన ఊరిక చెప్తే వింటాడా? అందుకని బాగా నిర్బంధించేసి ప్రేమతోటి ఆ మాలికలతోటి ఆయనకు పాఠాన్ని చెప్పేస్తుందండి. ఆయన ధర్మాన్ని గుర్తు చేస్తుందండి. ఆయన్ను నిద్ర లేపుతూ ఉందండి. ఈ లోకులందరినీ రక్షించటానికి ఆండాళ్ళ తల్లి చేస్తుందండి అని చెప్పి ఏం చెప్తుందట? ఆయన నిర్బంధించి, స్వామి మేమందరము నీ వాళ్ళము. స్వామి సంబంధాన్ని తెలియచెప్తుంది. మేమందరము నీ వాళ్ళము, మమ్ములను రక్షించుకునే బాధ్యత మీపై ఉన్నది. వీరు మర్చిపోయారు. ఈ కర్మభూమిలో పడి వీళ్ళు పరతంత్రం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి స్వతంత్రుల్లాగా బతుకుతున్నారు. కాదనుటలేదు. కానీ వాళ్ళని మళ్ళీ దిద్దుబాటు చేసి సరి అయిన మార్గంలో తెచ్చుకోవలసినది ఎవరు? యజమానివి నీవే కదా, నీవే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంటికి యజమాని ఉన్నాడు. వాడు చెబితే కింద ఉన్న పని వాళ్ళందరూ పనులు చేస్తారు. యజమానే బద్ధకంగా నిద్రపోతూ ఉంటే కింద ఉన్న పనివాడు పనిచేస్తాడా? వాడు కూడా ఆ పని తట్టలు అక్కడ పడేసేసి చక్కగా మెదలకుండా ఉండి వాడు కాలక్షేపం చేసేస్తాడు. అలా యజమానిగా మీరు ఉన్నారు స్వామి. అలా కాదు, మమ్మల్ని ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగించుకోలేదనుకో, ఇప్పుడు యజమాని ఉన్నాడండి. ఆ ఇంట్లోకి ఒక దొంగే వచ్చాడు. వాడు సంచి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు దొంగవాడు. ఆ సంచి ఏమైనా చెప్తుందా? ఏయ్, నేను నీ సంచిని కాను, ఇక్కడ పెట్టు, ఇది నీ సంచి కాదు, ఇది మా యజమాని సంచిని, నేను ఇక్కడే ఉండాలి, నువ్వు వదులు, పెట్టి ఇక్కడ, నువ్వు తీసుకుపోవద్దు అని ఏమైనా సంచి చెప్తుందా? చెప్పగలుగుతుందా? అలాగే మేమందరం పరికరాలం స్వామి. ఈ పరికరాలు ఎలా చెబుతాయి? అలాగా ఆ స్థితిలో ఉన్నాము మేము, పరికరాలము. మీరు ఎలా వినియోగించుకుంటే అలా వినియోగపడేటటువంటి వాళ్ళము. కనుక మేము ఆ పరతంత్రాన్ని మరచి ఉంటే వాటిని దిద్దుబాటు చేసి నీవు దగ్గరికి తీసుకోవలసినది నీ బాధ్యతే కదా అని ఆయనకు బాధ్యతను గుర్తు చేసి నిద్ర లేపుతున్నటువంటి పాసురం అన్నమాట. అలా లోకమంతటా కూడా సుభిక్షంగా ఉండటం కోసం అమ్మవారు చక్కగా ఆయనను నిద్రలేపుతుంది. అలా ఇంత లోకము ఉద్ధరణ కోసం చేసినటువంటి ఆండాళ్ళ తల్లికి ప్రణామములు అంటూ కృప చేస్తున్నారు. సరే, ఇప్పుడు మనం వ్యాఖ్యానంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము? తాత్పర్యం చెప్పుకున్నాము, ప్రతిపదార్థం చెప్పుకున్నాము, భోగ్యంగా అనుగ్రహించారు పరాశర భట్టర్ వారు, దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు పెళ్ళై లోకార్యజీయర్ వారు. మరి అంత వ్యాఖ్యానం వారు పెద్దలు అనుగ్రహిస్తే ఏదో స్వాపదేశంగా తెలిసిన కాడికి విన్నవించుకునే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ అందరము కూడా దాసలమే, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేమ్మా? నీలా, అదే కదా మొదటి పదం. నీలా తుంగస్థనగిరి తటి సుత్తంటూ సేవించుకున్నాం కదా. నీలా, నీలా అంటే ఎవరు? నప్పిన్నై పిరాటి. అవన్ నందగోవంద నివ్వుర చిరువరే. ఆ నందగోపుని యొక్క మంచి ప్రాణభూతుడైనటువంటి చిన్నవాడా. అది ఫస్ట్ ఎలా ఉండేవాడు నందగోపుడు అంటే, పచ్చిగడ్డి ఉంటే ఆ పచ్చిగడ్డిమైపై కూడా పాదం పెడితే ఎక్కడ పచ్చిగడ్డి పాడైపోతుందోనని పక్కనింటి నడిచిపోయేవాడట.
అంత మృదు స్వభావం కలిగి ఉన్నారు నందగోపుడు. అయితే ఈ కృష్ణయ్య వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందో తెలుసా? అమ్మో! పూతన లాంటి రాక్షసి వచ్చింది, శకటాసురుడు లాంటి రాక్షసుడు వచ్చాడు. నా కృష్ణయ్యని ఎవరు ఎప్పుడు ఆపదల్లో కు తలపెడతారోనని ఆయన ఒక వేళాయుధాన్ని పట్టుకొని ఒక చీమొచ్చినా సరే, ఒక ఈగొచ్చినా సరే ఉయ్యాల దగ్గరికి నేను చంపివేయాలి అని చీమను కూడా ఆ వేళాయుధంతో గుచ్చేవాడట. అంత సుకుమారమైనటువంటి హృదయం కలిగిన నందగోపుడు ఈ కృష్ణయ్యకి ఎక్కడ ఎవరు ఆపద తలపెడతారోనని తలచి వేళాయుధాన్ని ధరించి అలా కాపలాగా రక్షణ చేస్తూ ఉన్నారట. కర్షకంగా తయారైపోయారు ఈ నందగోపుడు. అలా యశోదాదేవికో పుట్టకుండానే, యశోదాదేవి కనలేదు కదండి పాపం, దేవకి కదా కనింది. అయితే ఈమెకు పుట్టకుండానే వచ్చినటువంటి ప్రాప్తుడండి యశోదాదేవికి. ఎంత ప్రాప్తం అంటే పరమాత్మ కడుపున పుట్టకుండా మన ఇంట వచ్చి పెరిగి మనకు అల్లరి చేష్టలు చూయించి మనతో మమేకమై తల్లి స్తన్యాన్ని స్వీకరించి పెరగటం అంటే అది మామూలు విషయమా? ఎంత ప్రాప్తమో కదా. అలాంటి ప్రాప్త దశను మన యశోదా పిరాటి పొందింది. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. పుట్టగానే దగ్గరికి చేరిన ప్రాప్తమైన గొప్ప ఆనందప్రదమైన వాడండి ఈ కృష్ణ పరమాత్మ. ఈ రేపల్లిలో ఉన్నటువంటి ఈ గొల్ల కులానికే ఏనుగు గున్నవలే శ్లాఘ్యమైనటువంటి వాడు. ఎలా ఉన్నాడు? బాగా ఉన్నాడు కృష్ణయ్య. నల్లగా, అందంగా, కాంతివంతంగా, చిన్నపిల్లవాళ్ళు బుద్దుగా ఉంటారు కదా, అలా కృష్ణయ్య కూడా ఏనుగు ఒక గున్నేనుగు అంటాను చూడు, అలా ఉన్నటువంటి శ్లాఘ్యమైనటువంటి వాడు. ఈ నందగోపుడి కుమారుడు సౌందర్యంతో నిండి ఉన్నటువంటి వాడు. మరి ఆ యశోద యొక్క కనులు ఎంత సౌందర్యంగా ఉంటాయి. ఈ పరమాత్మ చాలా సౌందర్యంగా ఉన్నారు. అయ్యయ్యో ఒక్కొక్క అవయవము చెప్పలేమండి. మొత్తం ఎక్కడ చూసినా ఆయన పాదాలు చూసినా, ఆ పాదాలకు ఉండేటటువంటి ఆ వేళ్లను చూసినా, ఆ వేళ్లకు ఉన్న గోళ్లను చూసినా చాలండి బాబు, అంత భోగ్యంగా ఉన్నాడు అని చెప్పుకునేటటువంటి సౌందర్య రాశి అయితే పరమాత్మ. ఆ యొక్క లావణ్యాన్ని, ఆ యొక్క సౌందర్యాన్ని యశోదా పిరాటి చిన్నప్పటి నుంచి ఉంది కదా, చూసి 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 ఈ మా కనులు కూడా సౌందర్యంగా తయారైపోయాయట. అందుకని యశోదా పిరాటిని ఏమంటారో తెలుసా? సౌందర్యంగా కనులు కలిగినటువంటిది అంటారనమాట. ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, ఆయన రూప లావణ్యాలను చూసి చూసి ఈమె కనులకు కూడా సౌందర్యం వచ్చింది అంటారు. అలా ఆ సౌందర్యంతో నిండి ఉన్న కనులు కలిగినటువంటి యశోద యొక్క వెలుగొందుచున్న సింహమైన వాడు, సింగం మన కృష్ణయ్య. ఎక్కడా? ఆ గొల్ల కులానికే సింహం. అలాంటి వాడు నేను ఇద్దరునకు కుమారుడిగా. ఎవరండి ఇద్దరు అంటే అక్కడ దేవకి వసుదేవులకు, ఇక్కడ యశోద నందగోపులకు, నలుగురు వీనకు, ఇద్దరి దంపతులకు కుమారుడిన. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నలుగురు ప్రార్థన చేస్తే కృష్ణయ్య అవతరించాడండి అని చెప్పటం. అలాగే రామావతారాన్ని చెబుతున్నారు. ఎలాగూ ఇద్దరు ప్రార్థన చేస్తే నలుగురు అవతరించారండి. ఎవరక్కడ? ఆ దశరథ మహారాజు, ఆ కౌసల్యాదేవి ప్రార్థన చేస్తే నలుగురు వచ్చేసారండి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు. ఇక్కడ నలుగురు ప్రార్థన చేస్తే ఒక్కడొచ్చాడండి కృష్ణయ్య. అటువంటి వైభవం కలిగినటువంటి కృష్ణయ్య అండి. అవతరించినటులే ఈమె అంటే ఈ నీలాదేవి. ఎవరీమా? యశోదాదేవి యొక్క సోదరుని కుమార్తె. ఈమె అవతరించింది. ఆ కృష్ణయ్య అవతరించాడు. మరి మనకు అంటారు కదా, వీడికి పెళ్లి చూపులు చూడ ఎక్కడో చోట పుట్టే ఉంటుందిలే, అయితే ఆ సమయం రావాలండి కలవడానికి అన్నట్టుగా ఈ కృష్ణయ్య అవతరించినప్పుడు తర్వాత ఆ నప్పిన్నయ్య పిరాటి కూడా అవతరించింది అని చెప్తున్నారనమాట. ఇలా అవతరించింది. ఇప్పుడు కృష్ణయ్య ఎలా అవతరించారో చెప్పుకున్నాము. మరి నీలాదేవి ఎలా అవతరించింది అనేది కొంచెంగా చెప్పుకుందాము. అక్కడ మిథిల అంటే సీతా పిరాటి రామావతారంలో, ఇక్కడ రేపల్లె అంటే నప్పిన్నయ్య పిరాటి కృష్ణావతారంలో. ఈ రేపల్లె నగరమున నందగోపుని భావమరిది అంటే ఎవరు? యశోదాకు సోదరుడు. ఆ సోదరుడైనటువంటి కుంభుడు అనేటటువంటి మహానుభావుడు ఉండేవాడు. ఆయనకు ఎన్ని గోవులు ఉన్నాయో, ఎన్ని గోవులు కాదండి, ఎన్ని గోవుల మందలు ఉన్నాయో అని చెప్పాలి. అలా గోమందలు ఆదిత్యంగా కలిగినటువంటి స్వామి. మళ్ళీ మంచి ఉదార స్వభావము కలిగినటువంటి వారు. ఈయన ఆ యొక్క కుంభుడు భార్య పేరు ధర్మద. ఆ ధర్మద పేరుకు తగ్గట్టుగానే ఆమెన్ని దాన ధర్మాలు చేస్తూ ఉండేదండి.
ప్రతినిత్యము ఆ మజ్జిగలు, నేతులు, పాలు అన్నిటినీ కూడా దాన ధర్మాలు చేసేటటువంటిది ఆమె. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఇరువురు కలిగి ఉన్నారు సంతానంగా. ఆ కుమారుడి పేరు వచ్చేసి శ్రీధాముడు. అంటే శ్రీరాముడిలాగా చక్కగా మంచి గుణాలు కలిగినటువంటి వాడనమాట. సకల గుణాభిరాముడులాగా అలాగా అందరి మనస్సులను ఆకర్షించేటటువంటి వాడు. మరి కుమార్తె నీలాదేవి, ఆ కులానికే సౌందర్య గుణవతీమ. అంత గుణాలు ఉన్నవి, అంత సౌందర్యము ఉన్నది. అటువంటి నీలాదేవి అవతరించింది. ఈ నీలాదేవి శ్రీకృష్ణుని కులముతో సమానమైన దగుటచే ఏమంటున్నారట అందరూ? నందగోపుని కోడలా అనేవారట. చిన్నప్పటి నుంచి కొంతమంది ఉంటారండి, నీకోసమే పుట్టిందిరా అనేట్టు చిన్నప్పటి నుంచి వీడి భార్య అంటూ ఉంటారు మనకు కూడా లోకంలో. అలాగే ఇక్కడ రేపల్లిలో కూడా ఏమంటున్నారు? నందగోపుని కోడలా అని ఉచ్చరించేవారట. అలా నప్పిన్నయ్య పిరాట్టిని అంటూ ఉన్నారు. నెక్స్ట్, ఈ శ్రీకృష్ణుడు గొల్ల కులమునకు చిగురు వంటి వాడు. మరి ఈమె గొల్ల కులమునకు చిగురు వంటిదే. ఆ కృష్ణ పరమాత్మ, ఈ నప్పిన్నయ్య పిరాటి ఇద్దరు కూడా కులానికే చిగురు వంటి వారన్నమాట. వేర్లకు ఏమాత్రం కొంచెం ఇబ్బంది కలిగినా ముందుగా ఒరటిపోయేదేమిటో తెలుసా? చిగురు ఒరటిపోతుంది, లేత చిగురు ఒరటిపోతుంది. అలాగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? వారి కులంలో ఏ ఇబ్బంది జరిగినా పాపం వీళ్ళు ఇబ్బంది పడేవాళ్ళట. అయ్యయ్యో కులానికి ఇబ్బంది వచ్చిందే అని ఇబ్బంది పడేటటువంటి వారనమాట. అలా ఆ శ్రీకృష్ణుడు, ఈ నీలాదేవి దంపతులు ఆ కులానికే చిగురు వంటి వారు అంటున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే శీలగుణము, వయస్సు, ఆచారము అన్నిటకు ఈ నీలాదేవి కృష్ణుడికి తగినది. ఇంకా ఆమె కొనియాడబడిదగినటువంటి భుజములు కూడా కలిగి ఉన్నది. అంటే అందమైన భుజ సౌందర్యం కలిగి ఉన్నది అని చెప్పడం అనమాట. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. హనుమస్వామి రామచంద్రస్వామిని ఒకసారి దర్శించుకున్నారు. అప్పుడు సీతాపిరాటి రామచంద్రుడి దగ్గర లేదు. ఆమె లంకలో రావణాసురుడి యొక్క చెరలో ఉన్నది కదా పాపం, అక్కడ ఉంది. అక్కడికి హనుమంతుడు వెళ్ళాడు. ఆ సీతాపిరాటిని సేవించుకున్నాడు. ఇక్కడ రామచంద్రుడిని ఒకసారి, అక్కడ సీతాపిరాటిని ఒకసారి సేవించుకున్నారు. ఆ ఇద్దరిని పక్క పక్కన పెట్టుకొని చూసుకున్నాం. ఇప్పుడైతే ఏం చెప్పుకోవాలంటే ఫోటోషాపనో ఏదో అంటాం కదా, అలా లక్ష్మణస్వామి కూడా వారి ఇరువురిని చూసుకొని అనుకున్నారట. ఏమని? తుల్య స్త్రీల వయోవృత్తాం తుల్యనాభీజన లక్షణాం రాఘవో అర్హతి వైదేహి తం చేయమసితే క్షణ. స్వభావం కానీ, వయస్సు కానీ, అందము కానీ అన్నిటికీ రామచంద్రుడికి సరిపోయినదండి సీతాదేవి. ఈ సీతాదేవికి సరిపోయిన వాడు రామచంద్రుడండి అన్నట్టుగా ఆ రోజు హనుమంతుడు చెప్పినట్టుగా ఈరోజు కూడా ఈ కృష్ణ పరమాత్మకు నప్పిన్నయ్య పిరాటి సరిపోయినది. కాదండి, నప్పిన్నయ్య పిరాటికి కృష్ణ పరమాత్మ సరిపోయినవాడు అని ఆ విధంగా చెప్పినట్టుగా, హనుమంతుడు చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఇద్దరికి ఒకే లక్షణాలు. వయస్సు అంటే ఒకే వయస్సు అంటే అబ్బాయికి ఉన్నటువంటి 20 ఏళ్ళే అమ్మాయికి ఉన్నాయా? కాదండి. ఎంత వయసు అయితే అబ్బాయికి ఉండాలో, ఎంత వయసు అయితే అమ్మాయికి ఉండాలో, ఆ తారతమ్యం ఎంత ఉండాలో అంత సరిపడా ఉన్నటువంటి వయస్సు. లక్షణాలు ఏవేవి స్త్రీకి ఉండాలో, ఏవేవి పురుషుడికి ఉండాలో అవి సరిపడా ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు. అలాగే గుణములు, స్త్రీకి ఉండవలసినది దాన గుణము, ఉదార గుణము, పరమాత్మకు వీర్యము, తేజస్సు, శౌర్యము, సాకుమార్యం ఇవన్నీ కలిగి ఉంటాడు. ఇలా గుణాలల్లో, కులములో, అన్ని లక్షణాలలో, వయస్సులో, సౌందర్యములో అన్నిటిలో కూడా వీరిరువురు సరిపోయినటువంటి వారు. అందుకే కాబోలు స్వామి నప్పిన్నయ్య పిరాటి కోసమే ఆ మధురను విడచి ఈ రేపల్లెకు ఏం చేశారండి అన్నట్టుగా తెలియచెప్తున్నారు. అదే దేవిమారులకు ఉత్తమ వంశమునందలి పుట్టుక చేతను ఆ ఆనందము, ఆ వైలక్షణము తగినట్టుగా ఉన్నది అంటూ తెలియచెప్తూ ఇక్కడ పరమాత్మ ఈ భూమిపై ఏం చేశారు? ఈ నప్పిన్నయ్య పిరాటిని కళ్యాణం చేసుకోవడానికే ఆయన మధుర నుండి రేపల్లికి వచ్చారు అని చెప్పుకున్నాము. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే ఈ పరమాత్మ ఎందుకు అవతరించారు అంటే అసలు విషయం తెలుసుకుందాం. ఏదో చమత్కారంగా చెబుతూ ఉంటారు. ఆయన వైకుంఠంలో ఉన్నారు. నిత్యసూరులు చక్కగా మాలికలన్నీ అల్లి పెట్టారట.
సుగంధ సువాసన పరిమళాభరితమైనటువంటి మాలికలన్నీ అల్లిపెట్టారు. పరమాత్మకు అభిషేకం చేస్తున్నారు, అంటే తిరుమంజనం స్నపన. ఆ కైంకర్యం అయిన తరువాత ఆయనకు ఒళ్ళంతా చక్కగా అద్దివేసి బాగా దట్టంగా ఆయనకు పొగ పెట్టి, అంటే ఏమిటి, ధూపం. ఆ ధూపాన్ని వేస్తూ ఉంటే పరమాత్మ ఇంకొంచెం ధూపం వేయండి, ఇంకొంచెం ఇటు వేయండి, ఇంకొంచెం ఇటు వేయండి అనేటప్పటికీ అబ్బో ఈరోజు ఏంటో మా స్వామి కావాలని చేయించుకుంటున్నాడు సేవని ఈ నిత్యసూరుడు ఆనందం కొద్దీ ధూపాన్ని వేసేశారంట. ధూపం వేసేస్తే ఆ ధూపం మొత్తం వైకుంఠం అంతా కూడా బాగా నిండుకొని ఉంటే ఆ సమయంలో ఈయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ భూలోకానికి వచ్చి ఈ దొంగ వెన్నలను ఆరగించి ఈ నప్పిన్నై పిరాటిని కళ్యాణం చేసుకొని ఇక్కడ ఇంతమంది భాగవతులను దర్శింపచేసి ఆ భగవద్గీతను అనుగ్రహింపచేసి యుద్ధాన్ని చేసి ఇన్ని చేసి ఆ ధూపం కాస్త నిత్యసూరుడు పట్టి అయిపోయేటప్పటికి మళ్ళీ వైకుంఠానికి చేరిపోయాడట పరమాత్మ. అంతసేపు ధూపం వేశారా అండి అంటే మనకు ఈ సమయాలు ఈ ఆకళ్ళు దప్పుకలు కానీ నిత్యసూరులకు సమయం లేదు కదండి. వాళ్ళు ఎంతసేపు సేవ చేసినా వాళ్ళు ఇంతసేపు చేశామే అయ్యి బాబాయ్ నీరసమని ఏమీ ఉండదు కదా. అలా వాళ్ళ ఆనందంతో ధూపం పడుతూ ఉంటే ఈయన వీళ్ళతోటి కలవాలి, వీళ్ళ చేష్టలు చేసుకోవాలని పాపం ఈయన భూలోకానికి వచ్చేసి ఇవన్నీ చేసేసి ఆ ధూపం అయిపోయే సమయానికి మళ్ళీ వెళ్ళిపోయారండి అంటూ కృప చేస్తున్నారు. అలా బాగా ఆయన ఆరగించడానికి పదార్థాలు పూలమాలలు అన్నీ సంసిద్ధం చేసుకున్నారట. అవి కాకుండా ఇక్కడికి వచ్చి ఈ ఎట్లా ధరించి విడిచిన పూలమాలలను స్వీకరించి ఆ వెన్న దొంగతనంగా వెన్నలను ఎంగిలి వెన్నలను ఇవన్నీ ఆరగించేశాడండి కృష్ణయ్య అని తెలియచెప్పి ఎందుకు వచ్చారు అంటే వీళ్ళతోటి అల్లరి చేష్టితలు ఒకసారి, ఇంకొకసారో అమ్మను పొందటానికి నప్పిన్నై విరాటిని పొందటానికి 7 ఎద్దులను బాగా బలిష్టమైనటువంటి ఎద్దులను సంహరించి ఈ అమ్మను పొందాడండి అంటూ కృప చేస్తున్నారు. మధుర నుంచి వచ్చినది ఈమెను పొందటానికే అంటూ కృప చేస్తున్నారనమాట. ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి, నీలా అనే 2 అక్షరాల పదానికి ఇవన్నీ చెప్పుకున్నామండి. వ్యాఖ్యానం ఎంత భోగ్యంగా అనుగ్రహించారో మహానుభావులు. మనం ఇంత చెప్పుకుంటే అబ్బో చాలా ఉందండి, భలే ఉందండి అనిపిస్తుంది. మరి వారి లోతుగా చెప్తే ఇంకెంత ఉంటుందో, ఇక్కడ దాసరాలు ఎంత చెప్పగలుగుతుంది. సో ఆచార్యులు ఎంత ఇక్కడ ఇస్తే ఎంత బుద్ధికి తోస్తే అంతే మీ ముందు ఉంచుతుంది. మహానుభావులు ఎంత ఇచ్చారో. అలా ఈ నప్పిన్న యొక్క స్థనముల ఎందున బాగా పెద్దగా కొండల్లాగా ఉన్నాయని చెప్తున్నారండి ఇక్కడ. అలా స్థనముల ఎందున పవళించి ఉన్నారు పరమాత్మ. అలా ఇంకొక విధంగా ఏం చెప్తున్నారంటే ఆయన వక్షస్థలంపై అమ్మ పవళించి ఉండటం వలన విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నాడు పరమాత్మ అంటూ కృప చేస్తున్నారు. అలా యశోదాదేవి యొక్క బాలసింహము అంటూ ఇక్కడ మనకు తెలియచెప్తే ఆ శ్రీమద్ రామాయణంలో ఆ వాల్మీకి ఏం చెప్పారు, ఇక్ష్వాకు వంశసింహము అంటూ ఆ రాముణ్ణి తెలియచెప్పారు. ఈ విధంగా సీతాదేవిని ఎడబాసి పాపం రామచంద్రుడు ఆ మాలవ్యాను పర్వతమున నిదురలేని రాత్రులు గలిపాడు రామచంద్రుడు. నీవేమో నప్పిన్నై పిరాట్టి దగ్గరగా ఉండబట్టి సంశ్లేషం చేత చక్కగా నిదురిస్తున్నావయ్యామో వక్షస్థలంపై పడుకొని అంటూ తెలియచెప్తున్నారు. అక్కడ రామచంద్రుడేమో సీతాపిరాటి విశ్లేషణతోటి ఆయన నిదుర లేకుండా గడిపేశారు అంటూ తెలియచెప్తూ, ఎలాగో ఒక పెద్ద సంసారం కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడనుకో, ఆయనకి ఏదో ఒక 10 మందో 20 మందో పిల్లలు, భార్య ఉంది. ఆయన ఒక కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ప్రదేశాన్ని పంటలు వేసుకొని అక్కడే ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఆ పంటలు పండితే ఆ యొక్క ఇంట్లో ఉండే పిల్లల్ని పోషణ చేస్తూ ఉన్నట్లుగా నీవు కూడా ఒక కొండను ఆశ్రయించి ఈ సకల ప్రపంచం, ఈ మనమందరం ఎవరు పరమాత్మకు పిల్లలమే కదా, ఈ సమస్త ప్రపంచమును కుటుంబముగా గల ధనవంతుడు ఈయన నీలాదేవి యొక్క స్తన ప్రాంతమును అవలంబించి పడుకొని ఉన్నాడండి. ఎలా అయితే సంతానం ఎక్కువ కలిగినటువంటి, ఏదో కుచేలుడు సంతానం అంటారు కదా, అలాగా ఆ సంతానం కలిగినటువంటి వాడు ఒక కొండ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ చదువులు చేసుకొని ఒక కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ పంట వేసుకొని ఆ పంటతోటి వాళ్ళని పోషణ రక్షణ చేస్తున్నట్లుగా నీవు కూడా ఈ సమస్త ప్రపంచాన్ని రక్షణ చేయటంలో ఆయన ఒక కొండను ఆశ్రయిస్తే నువ్వు 2 కొండలను ఆశ్రయించుకొని ఆ నీలాదేవి వక్షస్థలంపై పడుకొని ఉన్నావయ్యా అంటూ తెలియచెప్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటి అంటే ఈ వక్షస్థలాన్ని
చెప్పటము వక్షస్థలం భక్తికి నిదర్శనం. ఎక్కడ భక్తి ఉంటే అక్కడ పరమాత్మ వేంచేసి ఉంటాడు అనేది మనకు గుర్తుకు రావాలి. ఆ వక్షస్థలం వచ్చేసి భక్తికి, నడుము వచ్చేసి వైరాగ్యానికి, నేత్రాలు వచ్చేసి జ్ఞానానికి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. మనకు ఇందులోనే ఆలోచన, ఇందులోనే భక్తి తత్పరత కనపడుతూ ఉంటాయన్నమాట. ఓకే, అలా నువ్వు పడుకొని ఉన్నావు అంటూ తెలియచెప్తున్నారు. తుంగం అన్నుడిచే ఉన్నతమైనటువంటి, తుంగం అంటే ఏమిటి? ఉన్నతమైన అన్నుడిచే ఆ స్థనముల యొక్క, అంటే ఒక అవయవం, బాడీలో ఒక అవయవం ఈ స్థనాలు కూడా, అటువంటి ఒక అవయవం దగ్గరే నీవు ఈడుపడిపోయి ఉన్నావు అంటూ చెప్పబడింది. అంటే ఆధిక్యం కలిగి ఉన్నావు అంటూ. అలా తటి సుప్తం, తటి సుప్తం అంటే ఏమిటి? ఒక అవయముల దగ్గర, అంటే ఒక ప్రాంతమునకు మగ్నుడగునట్లు పద్మవాసినియగు లక్ష్మీదేవి యొక్క స్థనములయందే నీవు నిమగ్నమైపోతివి. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే ఏం చెప్తారు? వైకుంఠాది క్షేత్రాలలో ఉన్నారు అని పెరియాల్వార్లు పెరియ తిరుమతిలో తెలియచెప్పినట్టుగా మా కడల నీరుళ్ళాన్ క్షీరాబ్దిలో ఉన్నారు. మలరాల్ ధనత్తాల్ లక్ష్మీదేవి యొక్క భవనంలో ఉన్నాడు అని చెప్పినట్టుగా నీవు కూడా ఇక్కడ ఈమె యొక్క స్థన తటీ సుప్తం, ఆ ఉన్నతమైనటువంటి స్థనములపై పవళించి ఉన్నావు. ఆ యొక్క అధిక సంతానం కలిగిన వాడు ఎలా కొండను ఆశ్రయించి ఉంటే నీవు, మేమందరం సమస్త జగత్తంతా ఆయనకు సంతానం కదా, అందుకని నీవు 2 కొండలను ఆశ్రయించి ఉన్నావయ్యా అంటూ తెలియచెప్తూ ఇక్కడ ఇంకా లోతుగా ఏం చెప్తున్నారంటే, పరమాత్మ ఒకరి విషయంలో వ్యామోహాన్ని గిన పొందితే తన ఎందే దృష్టి తప్ప వేరొకటి ఉండదు ఆయనకు. అది ఎవరినైనా వీడిని రక్షించాలి అనుకున్నాడనుకో, వాడిలో ఎన్ని పాపాలను ఎన్ని లోపాలను ఉండని ఏమి పట్టించుకోడు, వాడి ఎందే తన దృష్టిని పెట్టి ఉంటాడు. అంతగా వాడిని అనుభవిస్తాడు. ఎందుకు అనుభవిస్తాడు అని చెప్పుకుంటున్నామో తెలుసా? ఏమిటట? భోక్తృత్వము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. భోక్త అంటే ఎవరు? భుజించువాడు. భోజ్యము అంటే ఏమిటి? పదార్థము. ఎవరైతే ఇష్టంగా ఉంటే వారినే అనుభవిస్తాడు పరమాత్మ. అలా ఇక్కడ నీలాదేవి యొక్క అవయవాలుగా ఒక దానినే తెలియచెప్తూ భోగ్యంగా భుజిస్తూ ఉన్నాడు అంటే వారిని దగ్గరికి తీసుకుంటాడు అని మామూలు భాషలో తెలియచెప్పడం. అలా అనుభవానికి పాత్రులమైతే చాలు, అబ్బా పరమాత్మ వినియోగించుకుంటే చాలు ఈ పరికరాన్ని అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఆయన ఈ పరికరాన్ని, ఈ శరీరాన్ని, ఈ జీవుణ్ణి వినియోగించుకునేవాడు. వీడు వినియోగపడేవాడు. వీడు భోజ్యము, పరమాత్మ భోక్త. వీడు భోజ్యము, పరమాత్మ భోక్త. వీడు పదార్థము, ఆయన అనుభవించేవాడు. దానిని ఇక్కడ కృప చేస్తున్నారన్నమాట. స్తనగిరి తటీ సుప్తం అనుటచే వేరొక అవయమునకు పోకుండా ఇతర వాసనలన్నీయు పోయినవాడై ఉన్నటువంటి విధాన్ని తెలియచెప్తున్నారు. ఒకటి చూస్తున్నప్పుడు మిగిలినవి ఏమీ గుర్తు రాకుండా ఉండటాన్ని ఏమంటారు? అస్తమిత అన్యభావము అని పేరన్నమాట. అంటే ఇతరమైన దాని మీద దేని మీద దృష్టి పోకుండా దాని యందే ఉండటం. అలా పరమాత్మ కూడా ఆయనకు నచ్చి మనము ఆయనకు ఇష్టమైనటువంటి కైంకర్యాలు చేస్తూ ఉంటే ఆయన కూడా ఇతర ఏం ఆలోచన చేయకుండా మనల్ని అనుభవిస్తూ ఉంటాడు అని తెలియచెప్పడం అన్నమాట. అలాగా సౌందర్యములో కొరత పడని మిక్కిలి పొడవైన భుజములు కలిగినటువంటి నప్పిన్న పిరాట్టి యొక్క స్తనములను ఆలింగనము చేసుకొనుటకై 7 వృషభాలను యుద్ధం చేసి పొందాడయ్యా. అటువంటి పరమాత్మను అంటే ఏం చెప్తున్నారు? చేతనులను అంటే జీవులను పొందితే ఆనందించువాడు అతడే. ఇప్పుడు నప్పిన్నై పిరాటిని పొందితే నప్పిన్నై పిరాటి ఆనందిస్తుందా, పరమాత్మ ఆనందిస్తున్నాడా అంటే పరమాత్మే ఆనందిస్తున్నాడు. అలాగే ఈ చేతనులను కూడా పరమాత్మ పొందితే అంటే వైకుంఠాన్ని చేర్చుకుంటే, ఆనందమయ లోకానికి చేర్చుకుంటే, ఆయన యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఆనందించేవాడు ఎవరు? మనము కాదట, పరమాత్మ ఆనందిస్తాడట. ఎలాగో ఇప్పుడు ఒక చంటి బిడ్డ ఎలాగో ఏదో జరిగింది, తప్పిపోయింది, మళ్ళీ తర్వాత పిల్ల కనపడింది. అప్పుడు ఆనందించేది ఎవరు? బిడ్డనా లేకపోతే తల్లా?
ఆనందించేది తల్లే కదా, చంటి బిడ్డకు తెలియదు కదా. అలాగే మనం కూడా తప్పిపోయి బిడ్డలం అనమాట. ఈ లోకానికి వచ్చి పడ్డాం, ఇంకా వెళ్ళనే లేదు తల్లిదండ్రుల దగ్గరికి. తిరణాల్లో తప్పిపోయిన పిల్లవాడు ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత కనపడితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో, అలాగే ఇక్కడ నుంచి మనము ముక్తులమైపోయి ఆ వైకుంఠాన్ని చేరితే పరమాత్మ ఆనందపడతాడు. అలా ఈ చంటి బిడ్డ దొరికితే తల్లి ఆనందపడ్డట్టు, మనము ఆనందలోకానికి చేరితే పరమాత్మే ఆనందిస్తాడు. ఇప్పుడు నీలాదేవిని పొందటం వలన 7 వృషభాలను సంవరించి అమ్మను కళ్యాణం చేసుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. అలా పొందటం వలన పరమాత్మే ఆనందపడ్డాడు. అలాగే ఈ చేతనులను కూడా పొందితే ఆనందించేవాడు పరమాత్మే కదా. అందుకని ఉద్బోధ్య, అందుకని లేపిందండి ఆండాళ్ తల్లి. ఉద్బోధ్య అంటే ఏమిటి? నిద్రను లేపడం అన్నమాట. లేపి అని లేవవలసి వచ్చున్నట్లుగా భోగములో పరవశుడయ్యను. అది ఇప్పుడు లేపటం ఎందుకండి? ఆయనకేమి తెలియదా ఏమిటి అంటే, ఆయనను లేపవలసి వచ్చినటువంటి స్థితిగా ఆయన నిద్రపోతున్నాడండి, అందుకని లేపుతుంది మన ఆండాళ్ తల్లి అంటూ ఇక్కడ తెలియచెప్తున్నారు. మరి అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి పరమాత్మ ఎవరైనా అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. అటువంటి పరమాత్మకే ఆనందాన్ని ఇచ్చింది నీలా పిరాటి, నప్పిన్నై పిరాటి. అంటే ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఇష్టాలకు ఈమెకు ఇష్టమైనట్టుగా ఉన్నది. అలాగే పరమాత్మ ఇష్టాలకు ఈ జీవులమైన మనమందరం ఇష్టంగా ఉంటే ఆయన కూడా అలా ఈ జీవులను తన సొంతం చేసుకొని ఆనందిస్తాడు, స్వీకరిస్తాడు, వారితోటే ఉంటాడు అని తెలియచెప్పడం అన్నమాట లోతార్థం. ఆ విధంగా తెలియచెప్తున్నారు. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి ఆ కృష్ణ అంటే అర్థం ఏమిటి, ఎక్కడ ఇందులో చెప్పబడినది, అవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి. భాగవత గోష్ఠికి దాసోహాలు.